ఇప్పుడు మనం 4వ ప్రబంధమైన నాన్ముగన్ తిరువందాదిని తెలుసుకుందాం. నాన్ముగన్ తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని తిరుమూర్చయ్యాళ్వార్ 96 పాసురాలుగా కటాక్షించారు. వీరు ఈ ప్రబంధంలో ఏ ఆళ్వార్లు చెప్పనంత గట్టిగా నొక్కి వక్కాణించి శ్రీయప్పతియే పరాత్పరుడు అని సాయించారు. వీరి ప్రతిపాసరంలో ఎక్కువగా పరాత్పరు నిర్ణయం కనిపిస్తుంది. వీరు 17 మతాల్లో ప్రవేశించి వాటిని చివరి వరకు అద్దుచూచి చివరికి పేయాళ్వార్ చేత దిద్దుబాటైన వారే శ్రీయప్పతిని ఆశ్రయించి ఆళ్వార్ల కోట్లో చేరారు. వీరు సాక్షాత్తు శివుని చేత కీర్తింపబడి భక్తిసార్లోని బిరుదు పొందారు. వీరి వైభవం వాచామ గోచరం. వీరు చక్రాంశ చేత చెన్నై సమీపాన తిరుముడిసే అనే మహీసార క్షేత్రాన జగన్నాథస్వామి కోవిల్లో అవతరించారు. పిండాకృతిలో పెరుమాళ్ల కటాక్షంచే అవయవాలు ఏర్పడ్డాయి. తర్వాత తిరువాళన్ అనే పంగయ్య సెల్వి అనే మేదరి దంపతుల దగ్గర పెరిగారు. వీరు పుష్యమాసంలో మకా నక్షత్రంలో అవతరించారు. వీరు పరాత్పరత్వాన్ని ఏ విధంగా నిరూపించారో తెలుసుకుందాం ఈ పాసనంలో. నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముగనుం తాన్ ముగమాయ్ శంకరనైతాన్ పడైత్తాన్ யான்முகமாய் அம்தாதி மேலிட்டு அறிவித்தே நாட்பொருளை సిందామల్ కొన్మినీర్ తేరందు. ఓ లోకులారా, పుట్టుకలేని నారాయణుడు తన నాభీకమల నుండి బ్రహ్మగారిని సృష్టించారు. ఆ బ్రహ్మ ముఖము నుండి రుద్రుడు ఉద్భవించాడు. కనుక సకల చరాచరాలకి సృష్టికర్త శ్రీమన్నారాయణుడే అనే పరాత్పరత్వాన్ని లోకులకు ఉపదేశించారు. ఉభయ విభూతిలోని సకల చేతన అచేతనాలకు సృష్టికర్త శ్రీమన్నారాయణుడే అని తెలుస్తోంది. తిరుమూర్చయ్యాళ్వార్ పరాత్పరత్వ నిర్ణయం మరొక్క పాసురంలో ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. కురై కొండు నాన్ముగన్ కుండిగై నీర్ పెయ్దు మరై కొండ మందిరత్తాల్ వార్తి కరై కొండ కండత్తాన్ చెన్నిమేల్ ఏరక్కజువినాన్ అండత్తాన్ సేవడియే ఆంగు. ఆ శ్రీయప్పతి వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి 3 అడుగులు మావలి మూవడి త అని దానమడగగా బలి దానజలం వదలగా ఆ దానజలం కంటే అతివేగంగా త్రివిక్రముడై ఎదిగాడు స్వామి. స్వామి యొక్క పాదం బ్రహ్మలోకం చేరగా ఆ బ్రహ్మ తన కమండలంలోని ధర్మజలం చేత పాదాలు గడిగి ఆ జలాన్ని తన శిరస్సును చల్లుకుని తన బిడ్డైన బ్రహ్మాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ విరూపాక్షాయ అని శివప్పిరాన్నెత్తిన చల్లారు. కనుక కడిగినవాడు గొప్పవాడా, కడిగించుకున్నవాడు గొప్పవాడా, ఆ జలాన్ని శిరస్సున చల్లుకున్నవాడు గొప్పవాడా, ఆలోచిస్తే ఎవరు గొప్పో మీకే తెలుస్తుంది అన్నారు. మన తాళపాక అన్నమాచార్యులు గారు కూడా బ్రహ్మ కడిగిన పాదం అని కీర్తించారు. మన తిరుమూర్చయ్యాళ్వార్ శ్రీయప్పతియే పరాత్పరుడు అని అనేక విధాలుగా కీర్తించారు.